నిజామాబాద్ జిల్లా తానూరు మండలంలోని జరిబి అనే గ్రామంలో నిన్న దళితులపై జరిగినటువంటి దాడిని మా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తున్నది. ఎందుకనంటే నిన్న వాళ్ళు గణేష్ పూజ చేసేటప్పుడు రాళ్ళు వేసిందన్న ఒక అనుమానంతో బుద్ధ విహార్లో పూజ చేస్తున్నటువంటి మా ఎవరైతే ఈ దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి చిన్నపిల్లలు అదేవిధంగా పెద్దలందరిపైన వాళ్ళు మహిళలపైన వాళ్ళందరూ తిరిగి రాళ్ల దాడి చేయడం జరిగింది. ఆ రాళ్ల దాడిలో మనకు ఈ చిన్నారులతో పాటు అదే మహిళలు కూడా మనకు తీవ్రంగా వాళ్ళు గాయపడడం కూడా జరిగింది. ఇట్టి పరిస్థితిని ఇట్టి దాన్ని మేము బైన్సా ఏఎస్పీ సాబ్ దగ్గరికి రావడం జరిగింది. సార్ కూడా ఖచ్చితంగా ఇక్కడ జరిగినటువంటి సంఘటనని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే వీళ్ళపైన దాడులు జరిగినాయో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరైతే వాళ్ళపైన దాడులు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా రిమాండ్ చేస్తాం, అరెస్ట్ చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా ఒక దళిత సంఘాల పక్షాన మేము వీళ్ళందరికీ అండగా ఉంటాం. ఒకవేళ వీళ్ళకు న్యాయం జరగని ఎడల మేము ఖచ్చితంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము ఖచ్చితంగా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తాం. లేదు అని అంటే ఖచ్చితంగా వీళ్ళ తరఫు నుంచి మేము ఎస్సీ ఎస్టీ ఉమెన్ రైట్స్కు కూడా మేము స్టేట్ కూడా వెళ్ళడం జరుగుతున్నది. హైకోర్టుని కూడా మేము ఖచ్చితంగా ఆశ్రయించి ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మేము అందరం అండగా ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. జై భీమ్. आमचं काही गलती नाही. गलतीवाले आहेत ते सगळे गावामध्ये फिरत आहे आणि आमचे सगळे तर अरेस्ट होतात. हे न्याय हे काय आम्हाला फक्त न्याय पाहिजे. आम्ही न्यायासाठी इथपर्यंत आलो आहोत. जय भीम. जय भीम. వచ్చినప్పుడు తీసుకుంటున్నాను. మీకు నాకు కొంచెం టైం ఇవ్వండి, ఒక్కరు అరెస్ట్ చేస్తాను. కానీ ఇద్దరు సైడ్ మధ్య మిస్టేక్ అయ్యింది. మిస్టేక్ చేసిన వాళ్ళకి నేను యాక్షన్ తీసుకుంటున్నాను. మీ ఏం చెప్తారు కి నా హస్బెండ్కి ఎందుకు అరెస్ట్ చేశారు? వినండి అమ్మ, మీ చెప్తారు నా హస్బెండ్కి ఎందుకు అరెస్ట్ చేశారు. అదేలాగా వాళ్ళు అమ్మాయి వస్తే నాకు చెప్తుంది నా హస్బెండ్కి ఎందుకు అరెస్ట్ చేశారు. అర్థమైందా? तो ऐसे नहीं होगा ना. ठीक है, अदाना मंदी मिस्टेक చేసినప్పుడు వాళ్ళకి अरेस्ट करें. ठीक है, मुझे उसका आप मुझे टाइम दे दीजिए. अगर वो निकलता है कि भाई इसमें इन्वॉल्व नहीं है, मैं उसको छोड़ दूँ. मुझे इन्वेस्टिगेशन में टाइम तो दीजिए. हमारा मन क्या कर रहे हैं? हमने कुछ नहीं किया, उन्होंने अत्याचार हम पर किया. हमारे अरेस्ट क्यों हो? देखिए, मुझे इन्वेस्टिगेशन करने दीजिए. अगर वो ऐसा है इंक्वायरी करने दीजिए. प्लीज मुझे रिक्वेस्ट है, इंक्वायरी करने दीजिए. मैं इसको सॉल्व करूँगा. सर आएगी ना नवल व्यवस्थित करावे నాకు కొంచెం घरी कोण आहे मी आता
हटायचं नाही थोडं गप्पी बसायची बोलण्याचा मतलब नाही मसला नाही होती तरी तू हटायचं नाही माझ्या घरी एकीच घर आहे. बापाची बहिणीला जाऊन असण्याची चला काय एवढा मोठा सगळा माल करतो सर